ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒక సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎక్కడైతే జనసేన పార్టీ ఆవిర్భవించిందో జనసేన పార్టీ కేవలం 2000 మంది తన తెలంగాణ సాధకులతో కార్యకర్తలతో జరుగుతున్న ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవాలనుకుంటే ఇంత అభ్యంతరం ఎందుకు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంక్షేమానికి, తెలంగాణ యువత భవిష్యత్తుకి, అలాగే తెలంగాణ ట్రాన్స్ఫర్మేషన్కి వాళ్ళ పార్టిసిపేషన్ మరింత స్ట్రెంథనింగ్ చేయాలని, బాధ్యతగా నాయకత్వాన్ని తయారు చేయడానికి, మరియు తెలంగాణ నిర్మాణంలో ప్రతి కార్యకర్త కూడా భాగస్వామ్యం కావాలని మంచి లక్ష్యంతో తెలంగాణ కోసం కష్టపడిన సాధకులు కానీ, కార్యకర్తలు కానీ, ఉద్యములు కానీ అందరూ కలుసుకొని వారి ఆలోచనలు, వారి సూచనలు తెలుసుకొని వాటికి మంచి దిశానిర్దేశం చెయ్యాలని ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశం మాత్రమే. మరి అలాంటి సమావేశానికి అనుమతి నిరాకరించడం చూస్తుంటే నిజంగా ఎవరికైనా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళు ఇంత భయపడుతున్నారు ఏంటి, ఇంత ఇన్సెక్యూర్ అయిపోతున్నారు ఏంటి అనేది ఎవరికైనా అనిపిస్తుంది. ఇది లా అండ్ ఆర్డర్ అని చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ సమస్య అని చెప్తున్నారు, లేకపోతే పార్కింగ్ ప్లేస్ లేదంటారు, లేకపోతే ఇంకెవరో మాట్లాడారు అని అంటున్నారు, లేకపోతే ఎవరో ప్రొఫెసర్ ఏదో మాట్లాడాడు అందుకనే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని అంటున్నారు. కేవలం ఒక 2000 మంది పాల్గొనే ఒక సమావేశానికి కూడా మీరు భద్రత కల్పించిన కేపబిలిటీ మీ ప్రభుత్వానికి లేకపోతే, అంటే మీరు ఈరోజు నేను టోటల్గా మా ప్రభుత్వం ఇన్కేపబుల్ అనేది మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో కోట్లాది మంది ప్రజల భద్రత మీరు ఎలా కాపాడతారు? చిన్నయే మీరు చేయలేకపోతుంది. మళ్ళీ మీ పర్సనల్ ఎజెండాతో ఉన్న పెద్ద కార్యక్రమాలు జరుపుతారు, మీ పర్సనల్ ఎజెండాతో వేలాది మంది హాజరయ్యే సభలను మీరు జరుపుతారు. ఎందుకంటే అది మీ పర్సనల్ ఎజెండా కాబట్టి, పబ్లిక్ ఎజెండా కాదు. అవన్నీ మీరు నిర్వహించగలిగే విషయంలో మీరు ముందు ఉన్నారు. కానీ జనసేన సాధకుల సమావేశం దగ్గరకు వచ్చేసరికి మీరు ఎందుకు ఇంత చేతులెత్తేస్తున్నారు, లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఇది లా అండ్ ఆర్డర్ సమస్య అయితే అసలు కాదు. ఇది కేవలం ప్రభుత్వం యొక్క అసమర్థత క్లియర్ గా ఒప్పుకున్నట్టే. మేము అసమర్థులము, మేము పనికిరాము అని మీరే ఒప్పుకున్నారు. సామర్థ్యం అనేది ఉన్నా కానీ మాకు సంకల్పం లేదు, మేము అసలు ఈ విషయంలో సపోర్ట్ చేయాలనుకోవట్లేదని మీరు వ్యక్తపరుస్తున్నారు. ఇంకో విషయం, 2004 నుంచి 2014 వరకు దేశాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలించారు. ఎంత భ్రష్టు పట్టించాలో పట్టించేశారు. ఒకప్పుడు దేశం అంతా మీ చేతిలోనే ఉంది, అందరూ చూశారు మీ పరిపాలన. ప్రజలు మీకు క్లియర్ గా సమాధానం ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. 2014లో మీకు సమాధానం చెప్పారు, మీకు బుద్ధి రాలేదు. 2019లో కూడా మీకు సమాధానం చెప్పారు, అయినా కూడా మీరు బుద్ధి తెచ్చుకోవట్లేదు. రాష్ట్రంగా కూడా మీకు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడుకైనా మీరు కళ్ళు తెరుచుకుంటారంటే కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు. ఒకప్పుడు దేశాన్ని మీరు పాలించిన పార్టీ ఈరోజు కొద్ది రాష్ట్రాలకే మేము ఎందుకు పరిమితం అవుతున్నామని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోగలిగారా? దీనికి జనసేన పార్టీ కారణం కాదు. మీరు ఇన్సెక్యూర్ అవ్వద్దు, లేకపోతే దీనికి బీజేపీ కారణం కాదు. మీరు ఇన్సెక్యూర్ అవ్వక్కర్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ప్రతిరోజు మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ప్రజలు మీకు ఎందుకు దూరం అవుతున్నారు అనేది మీరు ఇప్పటికైనా తెలుసుకోండి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ని చూసి మీరు నేర్చుకోండి. ప్రజల సమస్యల మీద పోరాడండి. కానీ మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. చిన్న లాజిక్ లేని విషయాల్ని మీరు ముందుకు తీసుకొచ్చి అసలు ఎవరికి అంతులేని రీజన్స్తో మీరు ఇలాంటివి చేస్తుంటే ఎవరికి అసలు వాట్ ఈస్ దిస్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తెలంగాణ గురించి మీరు మాట్లాడొద్దు, కొంతమంది నాయకులు మీరు తెలంగాణలో సమావేశాలు పెట్టొద్దు, ఇవన్నీ అంటున్నారు. నా ప్రశ్న ఒకటే, మీరు భూ కబ్జాలన్నీ చేసి పరిపాలన చేసి జమీందారులుగా ఉండి మీరందరూ కూడా ఒక విషయం మర్చిపోతున్నారు. ఇది పీస్ ఆఫ్ కేక్ లాగా మీరు ఇది నాది ఇది నీది అని పంచిపెట్టుకోవడానికి తెలంగాణ అనేది ఎవరి జాగిరి కాదు.
తెలంగాణ అనేది ఎవ్వరి కుటుంబం ఆస్తి కూడా కాదు. తెలంగాణని కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ఇంకెవ్వరు కుర్చీని పంచుకునే రాజకీయ భూమి అయితే అసలు కాదు. ఇది తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం. తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు భారతీయులు. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. తెలంగాణ యువత భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. బ్రిటిష్లు డివైడ్ అండ్ రూల్ పాలసీని మీరు తెలివిగా మళ్ళీ రీఎడ్యుకేట్ అయ్యి అలాంటి పాలసీస్ మీరు తీసుకురావద్దు. కొంచెం మెచ్యూర్ అవ్వండి. మా నాయకుడు మాట్లాడినట్టు ఉద్యోగాల గురించి మాట్లాడండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి, ప్రజా సమస్యలు ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళతో వాళ్ళ బాధలు పంచుకోండి. మా నాయకులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు నేర్చుకోమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్వరు దీన్ని తప్పు పట్టరు. కానీ రండి రండి రండి, ఇదిగో తెలంగాణ, ఇది నాది, ఇది నీది, ఈ ముక్క నాది, ఈ ముక్క నీది అని మీరే అన్ని విప్పి మీరు పంచిపెట్టుకుంటున్నారు. ఇది ఇది ఒక నేషనల్ ఇంటిగ్రిటీకి మీరు ఎంత డ్యామేజ్ చేస్తున్నారని మీరు తెలుసుకోండి. నిజమైన నాయకులు ప్రాంతాలు అనేది అస్సలు పంచుకోరు. ప్రజల్ని కలుపుకొని వెళ్ళాలి. ఇది ఇండియన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబంలాగా కలుపుకొని వెళ్ళాలి. అందుకనే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నారు. జనసేన సమావేశం వల్ల నిజంగా శాంతి భద్రతలకు మీకు ముక్కుందా? మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. లేక మీకు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ ఆయన నాయకత్వంతో కానీ తెలంగాణలో ఆయనకి పెరుగుతున్న ఆదరణే మీకు రాజకీయంగా అసౌకర్యం కలిగిస్తున్నాయా అనేది మీరు మళ్ళీ ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇంత చిన్న విషయం 2000 మంది సాధకులు ఆత్మీయ సమావేశానికి ఇంత ఆందోళన మీకు కలుగుతుంటే రేపు తెలంగాణ ప్రజల మధ్య పవన్ కళ్యాణ్ గారి పూర్తి స్థాయి సభలో జరిగితే స్పందన ఎలా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. చివరిగా ఒక మాట, తెలంగాణ ఎవరిది అనేది చర్చించడం కాదు. తెలంగాణ ప్రజలకి ఎవరు ఉపయోగపడతారనేది చర్చించండి. నిజమైన నాయకులు ప్రాంతాలు అనేది పంచరు, ప్రజల్ని కలుపుకుంటూ వెళ్తారు. ఈ విషయం మీరందరూ ఈరోజు గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.